ఆ దుర్గమ్మకు అసలు గాజులు ఎందుకు సమర్పించాలో తెలుసా? పూర్వం సుల్తానుల పరిపాలన కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయంలో పూజలేవీ జరగకుండా నిలిచిపోయాయి. వారి ప్రభావం తగ్గిన తర్వాత పండితులంతా ఒక చోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తేనే గాని అర్చన చేయడానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఉమాపతి శాస్త్రి, చలపతి శాస్త్రి అనే ఇద్దరు పండితులు ప్రతిష్ఠ అవసరం లేదు, సంప్రోక్షణ చేస్తే చాలని వారే దగ్గరుండి జరిపించి ఆలయంలో పూజారులుగా ఉన్నారు. వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒక రోజు గాజులు అమ్మేవాడిని పిలిచి తమ చేతులకి గాజులు తొడిగించుకున్నారు. వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుందట. చివరికి గాజుల అబ్బాయి 5గురికి గాజులు తొడిగిన డబ్బులు అడగగా, అదేంటి మా ఇంట్లో ఉంది నలుగురమే, మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా, మరి 5గురు ఎక్కడున్నారు అని గాజులు అమ్మేవాడిని ప్రశ్నించారు. లేదు, నేను 5గురికి గాజులు తొడిగాను, ఆ 5వ పిల్ల ఎక్కడో లోపలికి వెళ్ళి దాక్కుని